శివత్వం రావడానికి ఏంటి కారణం? అసలు పోనీ శివభక్తుడిగా మారడానికి కారణం ఏంటి? ఇప్పుడు భక్తి అనేది ఒక నెసెసిటీ. ఇఫ్ దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నెసెసిటీ టు క్రియేట్ ఎ గాడ్ టు కీప్ ద వరల్డ్ ఇన్ ట్యూన్ అన్నాడు ఒక కమ్యూనిస్ట్. ఒక భీతి, భయం. నాకు మూఢభక్తి లేదు, గాఢభక్తి ఉంది. నేను ఉదాహరణ చిన్నప్పుడు హరికథ అనేదే నాకు జీవితంలో నేను నటుడు అవ్వడానికో రచయిత అవ్వడానికో కళాకారుడు హరికథ కాదు. మా గుళ్ళో జరుగుతున్న హరికథ అసలు ఎట్లా చెప్తారు, వీడే కృష్ణుడు అయిపోతాడు, వీడే అర్జునుడు అయిపోతాడు, వీడే శంఖం అయిపోతాడు, వీడే ధృతరాష్ట్రుడు అయిపోతాడు, ఇది మామూలు విషయం కాదే అని నేను వచ్చి ఇమిటేట్ చేస్తున్నాను. దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఆర్టిస్ట్. అప్పుడు కథ ఏం చెప్పానంటే, అజామీయుడు ఎంత దుర్మార్గుడు రాక్షసుడు అది ఇది శివరాత్రి నాడు చెట్టు ఎక్కాడు. ఎక్కితే బిలోపత్రాలు శివుడి మీద రాలి వాడు తెలియకుండా శివరాత్రి నాడు దొంగ కాబట్టి వాడు జాగారణ ఉన్నాడు, ఫుడ్ లేక ఉపవాసం ఉన్నాడు, పైగా పైనుంచి బిల్వపత్రాలు శివుడి మీద రాల్చాడు. చచ్చిపోయినప్పుడు వెళ్తుంటే యమభక్తులు పట్టుకుంటే బాధ్యత, మీరెందుకు పట్టుకుపోతున్నారా? వాడు మా శివభక్తుడు, శివైక్యం శివలోకంకి వెళ్ళాలి. వాడు ఎందుకు పొరపాటున చేసిన శివభక్తి శివరాత్రి నాడు చేసిన కథం వాడికి మోక్షం. అమ్మని ఇంత ఈజీయా, శివలోకం ఇంత ఈజీ అని పడిపోయింది చిన్నప్పుడు. తర్వాత చదువుతున్నప్పుడు రాజశేఖర చరిత్రం అని మాదయ్య గారి మల్లన్న కావ్యంలో, నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి పత్రిన వాడు ఇసుమంత పరవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా పొరపాటున శివ పూజ చేసినా సరే నీకు కైవల్యం ఖాయం అన్నాడు. దాన్ని నేను తెలంగాణలో చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పోస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పోస్తే బస్. ఒటి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శభాషరా శంకరా. ఒట్టి పుణ్యం అంటే తెలంగాణలో ఫ్రీ అని, ఇక్కడ మీనింగ్ ఏమిటంటే ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా, ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శభాషరా. శివుడిని నేను ఎప్పుడు దేవుడిగా భావించాను. ఐ ఫెల్ట్ ఈజ్ అ ఫ్రెండ్. అందుకనే ఒరే అన్న ఆట కదరా శివ, ఏమైనా నువ్వు రా అంటావా దేవుడిని? మరి దేవుడిని రాకపోతే నిన్నంటూ ఊరుకుంటావా? శభాష్ రా శంకర. ఐ ఆల్వేస్ ఫెల్ట్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. నాకు అంటే మహాశివ భక్తుడు అంటారు నన్ను ఎవరు, చాలా తప్పు. మహాశివ పూర్వపద కర్మధారణ భక్తుడు. శంకర కింకరీతి, శంకర కింకరుణ్ణి, రేణు ఉంది తప్ప మహాశబ్దం శివుడికి అప్లై చేయండి, నాకు కాదు. నాకు అంత ఇష్టం. ఉదాహరణకి రోజు అంటే నాకు చెప్పే కదా, నాకు దేవుడు కూడా బోరు కొడతాడని నేను ఇంకో నెల పూజ చేయను. అసలు ఇప్పుడు టోటల్ పూజ లేదు, ఓన్లీ ధ్యానమే. యోగా తర్వాత మెడిటేషన్. అబ్సల్యూట్గా గుళ్ళు గోపురాలు కూడా కట్టు అన్నీ తిరిగేశాను. ఇంకా నాకు ఆ గుళ్ళల్లో దేవుడు ఉండాలని స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, అంటే గుళ్ళల్లో జరిగే అక్రమాల వల్ల, దుర్మార్గాల వల్ల, ఈ అధర్మాల వల్ల దేవుడు ఉండడు అనేది నాకు నమ్మకం వచ్చి దేవుడు గుడికి నేనే వెళ్ళడం మానేశాను. దేవుడు వెళ్ళడం మానేశాడు, నేను వెళ్ళడం మానేశాను. నేను హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. ఓ రోజు మా ఇంట్లో అభిషేకం చేస్తున్నాను. కమింగ్ టు బ్యాక్, మావిడ వెల్లుల్లిపాయలు వేసి గోంగూర తాలింపు పోపు పెడుతుంది. నేను లోపలికి ఇలా కూర్చోకొని పక్కనే, జనరల్గా వంటింటి పక్కనే ఉంటుంది ఈ దేవుడి రూమ్. ఆ వాసన తగిలి అబ్బా అని నోట్లో నీళ్ళు చెప్తుంటే మీకు కూడా ఊరొచ్చు. నాలో అఖండకు బ్రహ్మాండ నాయకుడు శివుడికి అభిషేకం చేసుకుని తృప్తిగా వస్తే 10 రూపాయల గోంగూర నాలో నోట్లో నీళ్లు ఊరించగలిగింది. శివ అన్నప్పుడు గుండెలో నీళ్లు రాలే, కళ్ళల్లో నీళ్లు రావాలి. ఎందుకురా నీ అమ్మ భక్తి వేస్ట్. నువ్వు దేవుణ్ణి ఒకసారి స్మరిస్తే నీ ఒళ్ళంతా పులకాంకితమై కళ్ళల్లో నీళ్లు వస్తేనే నీ భక్తి, లేదా యాక్టింగ్ అడగొద్దు అని డిసైడ్ ఎప్పుడైతే నాకు మెయిన్లో దిగిపోయిందో ఇంకా టోటల్గా పూజ కట్. ఇంట్లో నేను వెళ్ళను, వాళ్ళందరూ చేసుకుంటారు, నేను పూజ చేయను.
పూజ అంటే యాజ్ అ ప్రిన్సిపల్ చేయడం కాదు, పూజలో ఏం లేదు తెలిసిపోయింది. అది ఫస్ట్ ఏబిసిడీల్లో ఓనమాల స్టేజ్ అది పూజ అనేది. ఈ కొబ్బరికాయలు కొట్టడం, దండలేయడం, ఎవరన్నా వెళ్తే కొబ్బరికాయ కూడా ఇక అదా బేసిక్గా దేవుడికి ఈ మధ్య ఇవి ఈ పూజారులు, ఈ దళారులు లేదా ఈ అలంకరణలు వద్దు అని నిర్మలమైన శివుణ్ణి అందుకు నాలోన శివుడు ఎక్కడున్నాడు శివుడు అంటే అప్పుడు వచ్చిన పాట పుట్టింది. నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము లేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు, నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు నాటకాలాడగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. ఎప్పుడైతే ఇది వచ్చిందో నాకు సద్దన్నం చాపతో నేను బతికేయగలను. నాకే 3 కోరికలు ఉండేవి పూర్వం. ఒకటి, ఎంతమంది జనం కాబట్టి బాత్రూమ్ ఎప్పుడు బిజీగా ఉండేది. మంచి మరిగే వేళ్ళు నీళ్ళతోటి ఇలాంటి వాతావరణంలో 1 గంట సేపు స్నానం చేయాలి. ఎట్లా జరగదు, అది ఒక్కటి కావాలి. పుస్తకాలు ఎప్పుడు మా అన్న చదివిన పుస్తకం, వాడి చదివిన పుస్తకం, ఎవడు పుస్తకాలు ఉండేవి. బట్ ఎప్పుడు చదువుతున్నా ఉండవే, నాకన్నా పెద్దవాళ్ళ మంచి లైబ్రరీ ఉండాలి. మిథునంలాగా 1 ఎకరం ఉంటే ఒక పెంకుటిల్లు వేసుకొని అప్పటికప్పుడు అట్లా వంకాయ కోసుకొని తాలింపు చేయాలి. ఇది కోరిక. ఈ 3 తీరిపోయినాయి. అంచేత నాకు ఇప్పుడు కోరికలు ఏం లేవు, ఆశయాలని. అంతర్జాతీయలో తెలుగు సినిమా రెపరెపలాడాలి. పంచ కట్టుకుని నేను తెలుగు జాతి రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి అర్థం కాకపోయిన తెలుగులో మాట్లాడి తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఇది నా జీవిత ధ్యేయం, ఆశయమే నాకు. మిగతా కోరికలు ఏది నాకు మెర్సిడీస్ బెంజ్ అయినా ఒకటే, ఇంకేదైనా ఒకటే, ఫరక్ పడదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోరికలు ఏమి లేవు, నథింగ్. అది సాధ్యం అంటారా అంతర్జాతీయంగా? మరి మేము నేషనల్ లెవెల్ కొట్టాంగా, గ్రహణం అయింది. నా షార్ట్ ఫిల్మ్ ఇంకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కొట్టింది, నేషనల్ ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వచ్చింది. అంటే ఆస్కార్ కాకపోవచ్చు, ఆస్కార్కి మనం కష్టం, కాన్స్లో కొడతా, నెక్స్ట్ ఇయరే కొట్టొచ్చేమో. దుఃఖం వచ్చేస్తుంది. కారులో కూర్చొని ఫోన్ చేసాం మా ప్రొడ్యూసర్, సార్ ఇది ఒక బ్రోకర్ టైప్లో నా బతుకు అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది సార్ అని నేను కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నాను. కళ్ళనీళ్ళే, సారీ సార్ నేను మిస్టేక్ చేశానమంటే, భరణి గారు మీరు ఏం వరి అవ్వద్దు, ఆ సినిమా మనమే రిలీజ్ చేస్తున్నాం, మీరు అసలు దాని గురించి మర్చిపోండి. ఇంకా మీరు ఫీల్ అవ్వడం చేసిపోయి నాకు తృప్తి నాకు కలిగింది సార్. నేను చేశాను, నాది కదా డబ్బు, నీకు ఎందుకు, నువ్వు చేశారు. ఆర్ యూ నాట్ హ్యాపీ విత్? బస్ వీల్ రిలీజ్.